హాయ్, వెల్కమ్ టు రెడ్ టీవీ. మన జీవితానికి సినిమాకి ఎక్కడో ఒక కనెక్షన్ ఉన్నట్టుంది. సో ఒకప్పుడు సినిమాలో మంచి విలువలతో కూడిన సినిమాలు వచ్చి ఆత్మబంధు కావచ్చు, గుండమ్మ కథ కావచ్చు, సో తర్వాత ఉమ్మడి కుటుంబం కావచ్చు, ఇట్లాంటి సినిమాలు జీవితంలో అంటే మనం ఎలా ఉండాలి అని ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ చాలా వచ్చాయి. కానీ ఇప్పుడు అట్లాంటివి వచ్చినా ఒకవేళ ఆడే పరిస్థితి కూడా లేదు. అది యూత్ లో మార్పు వచ్చిందా, లేకపోతే సినిమాల ప్రభావం మన మీద పడిందా? సో ఇలా చాలా విషయాలు, ఒక సినిమాకి జీవితానికి సంబంధించిన చాలా విషయాలు, ఇంటర్ కనెక్టెడ్ విషయాలు ఉన్నాయి. అవి మనం ఇప్పుడు చర్చిద్దాం. మనతో పాటు ఉన్నారు కృష్ణ కుమార్ గారు, సోషల్ యాక్టివిస్ట్. నమస్తే. నమస్తే. సో ఇప్పుడు ఒకప్పుడు సినిమాలు తీసుకుంటే నేను ఇప్పుడు చెప్పినట్టు ఉమ్మడి కుటుంబం కావచ్చు, లేకపోతే ఆత్మబంధువు కావచ్చు, సో ఇట్లా ఒక కుటుంబ విలువలు తెలిపే సినిమాలు వచ్చేవి. అవి బాగానే ఆడేవి కూడా, ప్రజాదరణ కూడా బాగా పొందేవి. బట్ ఇప్పుడు వచ్చే సినిమాలు అంటే అది యూత్ లో మార్పు, అంటే చూసే వాళ్ళల్లో మార్పు రావడం వల్ల ఇలాంటి ఒక ఏది పడితే అది వచ్చేస్తుంది అంటారా, లేకపోతే సినిమా ప్రభావమే మన మీద పడి మన ఆలోచనలు మారుతున్నాయి అంటారా? సినిమాకి సమాజానికి, సమాజం అంటే మనుషులు అవినాభావ సంబంధం ఉంటుంది. సినిమాల్లో చూపించినవి సమాజంలో జరుగుతాయి, సమాజంలో జరిగినవి సినిమాల్లో చూపిస్తారు. ఏది ముందు అంటే మనం చెప్పలేము. ఇది అది కావచ్చు, అది ఇది కావచ్చు. అయితే మీరు అన్నట్లు ఆ పాత సినిమాలు ఇప్పుడు ఎందుకు రావట్లేదు, ప్రేక్షకుల అభిరుచి మారిందా అని అడిగితే గనక అది కొంచెం అసంబద్ధంగా ఉంటది. ఎందుకంటే కాలం మారింది. ఇప్పుడు గుండమ్మ కథ సినిమా యాస్టీస్ గా ఇప్పుడు తీస్తే యాక్టర్లు కూడా యాక్ట్ చేయలేరు. యాక్టర్లు కూడా యాక్ట్ చేయలేరు. ఎందుకంటే ఆ కాలానికి ఆ యాక్టర్లకి అప్పుడున్న సమాజంలో ఉన్న పరిస్థితులకి ఆ సినిమా వచ్చింది, హిట్ అయింది. ఇప్పుడు మారిన కాలానికి, ఇప్పుడు కుటుంబ వ్యవస్థలో వచ్చిన మార్పులకి, సమాజంలో వచ్చిన మార్పులకి అద్దం పట్టేటట్లుగా సినిమాలు ఉంటే సినిమాల్లో రిలేట్ చేసుకుంటారు. ఏ సినిమా అయినా ఎప్పుడు హిట్ అవుద్ది అంటే చూసిన వాళ్ళు ఏదో ఒక మూల వాళ్ళని వాళ్ళు రిఫ్లెక్ట్ చేసుకోగలగాలి, వాళ్ళని ఐడెంటిఫై చేసుకోగలగాలి. ఒక హీరో పేదవాడైతే పేదవాడయ్యి కష్టపడి పైకి వస్తున్న క్రమంలో ఒక పేదవాడు నేను కష్టపడి పైకి రావాలి అని ఒక ఉద్దేశం గనక, జీవితాశయం గనక ఉంటే అతను రిలేట్ అవుతాడు. అలాగే అదే సినిమాలో ఇంకొక కోణంలో ఇంకొక ప్రేక్షకుడు రిలేట్ అవుతాడు. ఇలా ఎంత ఎక్కువ రిలేట్ చేసుకుంటే, ఎంత విలనిజాన్ని పండిస్తే, కథ ఎంత ప్రజలకు దగ్గరగా ఉంటే, అంటే ప్రజలకి అంటే ఇప్పుడున్న సామాజిక పరిస్థితులకు దగ్గరగా ఉంటే ఆ సినిమా హిట్ అవుతుంది. కాదు కూడదు అయినా సరే హిట్ చెయ్యాలి, ఎన్ని లేకుండా కూడా హిట్ చెయ్యాలి అంటే దానిలో మాస్ మసాలా వేయాలి. ఈ మాస్ మసాలా వేసే విషయంలో ఒక్కొక్క డైరెక్టర్ది ఒక్కొక్క వ్యవహారం ఉంటది. ఇప్పుడు ఈ రోజు రాఘవేంద్రరావు గారి సినిమా తీస్తే హిట్ అవ్వదు ఖచ్చితంగా. ఎందుకంటే రాఘవేంద్రరావు గారి థాట్స్, రాఘవేంద్రరావు గారి తీసే టేకింగ్, స్క్రీన్ ప్లే అవన్నీ అవుట్డేటెడ్. ఇవాళ వచ్చిన టెక్నాలజీకి, ఇవాళ వచ్చిన సొసైటీని చూస్తున్న విధానానికి కొత్త దర్శకులు కావాలి. ఎప్పుడైనా కొత్త దర్శకులు తీసే దాంట్లో వాళ్ళకి ఫ్రెష్ థాట్స్ ఉంటాయి, ఫ్రెష్ ఐడియాస్ ఉంటాయి. అవన్నీ సినిమాలో చూపించగలుగుతారు. అందుకే ప్రతి డైరెక్టర్ కి, అంటే హిట్ అయిన డైరెక్టర్స్ కి ఫస్ట్ సినిమా చాలా గొప్పగా ఉంటది. ఇప్పుడు రాఘగోపాల్ వర్మని ఎగ్జాంపుల్ గా తీసుకోండి. ఆయన ఫస్ట్ లో వెంకటేష్ తోటి ఒక సినిమా తీశారు, క్షణక్షణం. ఆయన లైఫ్ లో క్షణక్షణం మళ్ళీ తీయలేడు. ఎందుకంటే అది కొన్నిసార్లు సాధ్యం అవుతుంది. ఇప్పుడు శివ ఉంది, మళ్ళీ ఇంకో శివాన్ని తీయలేడు ఆయన. అలాగే బాలీవుడ్కి వెళ్ళి ఆయన సర్కార్ ఒకటి, అంతకంటే ముందు ఇంకోటి జేవి చక్రవర్తి తోటి ఒక సినిమా తీశాడు, సత్యాన్ని తీయలేడు. ఆయనే కాదు ఎవరో తీయలేరు సత్యాన్ని. అంటే అట్లా కొన్నిసార్లు అవుతుంటాయి. షోలే కూడా అంతే. ఇప్పుడు షోలే తీయాలంటే అయ్యే పని కాదు. కానీ రామ్ గోపాల్ వర్మకి అప్పుడప్పుడు కొంచెం ఎక్కువ వస్తుంటది. ఆయన ఏమంటుంటాడు, మొన్న ఏదో దురంధర్ సినిమాని షోలే కంటే 100 రెట్లు బెటర్ అలా అని నువ్వు షోలే తీసి నువ్వు బొక్కబార్లు పడ్డావు. అందుకని షోలే తోటి కొన్ని సినిమాలు క్లాసిక్స్ ఉంటాయి, అట్లా జోలికి వెళ్ళకూడదు. మొన్న ఎవరో ఒక హీరోని పలానా సినిమా మీరు చేస్తారా అంటే
నేను అలాంటి తప్పు చేయను అన్నాడు ఎవరు హీరో. మంచి మాట అన్నాడు, వాస్తవానికి దగ్గరగా ఉన్నాడు. అందుకని ఏంటంటే మీరు అడిగిన దానికి ఎప్పుడు కూడా మారిన సమాజం పరిస్థితులను బట్టి, అలాగే ఈ మార్పు వస్తే బాగుంటది అనే ఒక క్రియేటివ్ థాట్స్ ఉంటాయి చూసారా, మానవ సంబంధాల్లో రావాలి అనుకుంటున్న మార్పులు ఏవైతే ఉంటాయో అవి పెట్టి కూడా సినిమాలు తీస్తుంటారు కొంతమంది డైరెక్టర్స్. చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు అలాగే కొన్ని మన సమాజంలో ఉన్న సమస్యల్ని ఉద్దేశించి కొన్ని సినిమాలు తీస్తా ఉంటారు. కులం కావచ్చు, మతం కావచ్చు. ఇప్పుడు బాంబే ఉంది, బాంబే సినిమాలో మతాన్ని సబ్జెక్ట్ గా తీసుకుని తీశారు. దానిలో రాళ్లపల్లి డైలాగ్ ఉంటది, ఎందుకు కొట్టుకుంటున్నారని పిల్లలు అడుగుతా ఉంటారు. ఇప్పుడు ఈ కాలానికి ఆ డైలాగ్ పనికిరాదు, కానీ రాళ్లపల్లి అన్న మాట ఆ రోజు హృదయాల్ని కదిలిచ్చింది. అటు ఇటు కానివ్వండి, నన్ను అడిగితే నేనేం చెప్తాను అంటాడు. ఇవాళ అటు ఇటుగా అన్న వాళ్ళకు ఆ డైలాగ్ ఇవాళ పెడితే ట్రాన్స్జెండర్స్ ఊరుకోరు. అర్థమైంది కదా మీకు? అంటే కాలం మారిన కొద్దీ సినిమాల్లో డైలాగులు కూడా మారిపోతాయి. అందుకని మనం ఎప్పుడు కూడా క్లాసిక్సే, అది అలా ఉండాల్సిందే, వాటిని చెడగొట్టకూడదు. ఇప్పుడు తీస్తున్నారు, ఈ కాలానికి కొన్ని క్లాసిక్స్ వస్తున్నాయి. ఇప్పుడు మొన్న దండోరా అనే సినిమా వచ్చింది, ఏకదమ్ పిక్చర్ దండోరా. కాకపోతే శివాజీ నోటి దురుస్తనానికో లేకపోతే అతి తెలివికో బలైపోయింది ఆ సినిమా. కానీ దండోరా నిజానికి, ఆ దండోరాకి మొన్న అవార్డు కూడా వచ్చింది, గద్దర్ అవార్డు. అసలు ప్రతి ఒక్కళ్ళు, కులం అంటే ఇష్టం ఉన్న వాళ్ళు, కులం అంటే ఇష్టం లేని వాళ్ళు, కులాన్ని ద్వేషించే వాళ్ళు, కులాన్ని సమర్థించే వాళ్ళు అందరూ చూడాల్సిన సినిమా, గొప్ప సినిమా అది. అట్లాగే రత్తాలు రాంబాబు అనే ఒక సినిమా వచ్చింది, అది కూడా కులం బేస్ చేసుకుని. అలా ఇంకో సినిమా ఏదో ఉంది. 3 సినిమాలు కులం బేస్ చేసుకుని వస్తే, అంటే కులాన్ని ప్రశ్నించినాయి ఆ సినిమాలు. మనకి కులం కూడబెట్టదు అని చెప్పినాయి. అంటే ఇవాళ కులము అనే ఒక అంశం ఏదైతే ఉందో ప్రజల్ని ఎంత ఇబ్బంది పెడుతుందో, ప్రజలకి ఎంత నష్టం జరుగుతుందో ఈ కులము అనే ఒక కాన్సెప్ట్ వల్ల చెప్పగలుగుతున్నారు. అదే ఒక 100 సంవత్సరాల క్రితం ఈ కులము అనే టాపిక్ గురించి సినిమా అసలు ఆ దర్శకులకు అందలేదు. ఆ రోజు కులం గురించి మాట్లాడటానికి ఆ రోజు ఏంటి సబ్జెక్టు, పుత్తడి బొమ్మ పూర్ణమ్మ, వరకట్నం సమస్య గురించి అలాంటి సినిమాలు ఆ రోజు వచ్చినాయి. ఇవాళ ఏంటి, కులం సమస్య, అలాగే స్త్రీల సమస్యలు, అలాగే అస్తిత్వ సమస్యలు. ఇప్పుడు పుస్తకాలు కూడా అలాగే వస్తాయి, ఎప్పుడైనా సాహిత్యం అలాగే ఉంటుంది, సినిమాలు అలాగే ఉంటాయి. ఎందుకంటే ఇలా ప్రవాహం జరగకపోతే అర్థం లేదు. అంటే ఇప్పుడు మారిన సమాజాన్ని ఉద్దేశించి మనం సినిమాలు తీయాలి మీరు అన్నట్టు. అంటే ఇప్పుడు కులం సమస్య అన్నారు, ఇప్పుడున్న సామాజిక సమస్యల్ని ప్రాతిపదికన చేసుకొని మనం సినిమాలు తీయడంలో తప్పులేదు. అయితే ఏంటంటే సినిమా తీసే విధానం కూడా, సో ఇప్పుడు పాత సినిమాల్లో ఒక రొమాంటిక్ సీన్ చూపించాలంటే అది పువ్వు కలపడో లేకపోతే పక్షుల్ని చూపించడం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు సినిమా స్టోరీ డిమాండ్ చేస్తుందని చెప్పి మరి టూ మచ్ కంటెంట్ అయిపోతుంది. ఇప్పుడు అలాంటివి కూడా మనం ఎక్కువ చూసేస్తున్నాము. అట్లాంటి సీన్ చేసినప్పుడు అబ్బాయి అసలు సూపర్ చేసిందని చెప్పి మనం వాళ్ళని ఏదో ఆరాధిస్తున్నాం, ఆరాధన బాగుంటుంది. ఇప్పుడు పట్టుకూటి కోసం వేరే అంటే ఎట్లాంటి ప్రత్యామ్నాయం తెలియక కష్టంలో వాళ్ళు ఒళ్ళమ్ముకొని బతికే వాళ్ళు ఉన్నారు కాసేపు. అంటే అది చెయ్యాలి అని నేను దాన్ని సమర్థించట్లేదు, కానీ ఒక్కొక్కసారి తప్పని పరిస్థితుల్లో చేసే వాళ్ళనేమో తీసుకొని వెళ్ళి వాళ్ళు మంచి పని చేయట్లేదని చెప్పి హోమ్ లో పెట్టడమో ఏదో చేస్తున్నారు. సైమల్టేనియస్ గా వీళ్ళనేమో సినిమాల్లో హీరోయిన్లనేమో అదే భలే చేసిందని చెప్పి మనం ఒక ఆరాధన భావంతో చూస్తున్నాం. ఇది తప్పైనప్పుడు అది తప్పు కావాలి. మీరు అన్నట్టు ఒక సమస్యను తీసుకోనో లేకపోతే ఒక మార్పును ఉద్దేశించి మీరు అన్నట్టు దండోరా లాంటి సినిమాలు తీయడంలో అసలు ఎవరు దాన్ని ప్రశ్నించరు. కానీ అది చూపించే విధానంలో మార్పు వచ్చింది చూసారా, అది ఎంతవరకు కరెక్ట్? అసలు కరెక్టే కాదు అది. ఇవాళ సినిమాల్లో మితిమీరిన శృంగారం కావచ్చు, వెరితలు లేసిన హాస్యం కావచ్చు, అవి రెండు చూపిస్తున్నారు. అవి రెండు చూపించి డబ్బు సంపాదించాలి అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ మార్పు ఎక్కడ రావాలి అంటే, ఒక ప్రొడ్యూసర్ కి ఒక డైరెక్టర్ కి వాళ్ళిద్దరే
తోడు దొంగలు వాళ్ళు. తోడు దొంగలనండి, అన్నదమ్ములనండి, వాళ్ళిద్దరి చేతిలోనే ఉంది ఏదైనా సరే. ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ అనుకుంటాడు, నేను 100 కోట్లు ఖర్చు పెడతాను, నాకు 150 కోట్లు రావాలి అంటాడు. 150 కోట్లు మీరు చెప్పిన అశ్లీలత గాని లేకపోతే ఇంకోటి గాని చూపించకుండా కూడా సినిమా తీసి మెప్పించొచ్చు. కానీ దానికి చాలా కష్టపడాలి. అంత కష్టపడకుండా మనం ఎలా తీస్తే ఎలా ఉంటది అని చెప్పి ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ కి ఒక ఆలోచన వచ్చింది అనుకోండి. అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ డైరెక్టర్ మనం ఇలా చేస్తే మనం తొందరగా డబ్బులు సంపాదించవచ్చు అనే ఒక ఆలోచన వచ్చింది. సో మీరు అన్నట్టు వాళ్ళు తోడు దొంగలు, వాళ్ళలో మార్పు రావాలని అనుకున్నాం. కానీ ఇప్పుడు ప్రొడ్యూసర్ 100 కోట్లు పెట్టి నేను 150 కోట్లు సంపాదించాలి అనే ఉద్దేశంతో సినిమా తీసినప్పుడు సినిమా ఎవరు చూస్తున్నారు అనేది కూడా ఆధారపడి ఉంటది. అంటే మనలో కూడా మార్పు రావాలిగా, ఎందుకంటే అలాంటి సినిమాలు ఎక్కువ చూస్తున్నారు కాబట్టి ఎక్కువ డబ్బులు వస్తున్నాయి అని ప్రొడ్యూసర్ అనుకోవచ్చు. కాదండి, ఇక్కడ విషయం ఏంటంటే సినిమా తీస్తేనే ప్రేక్షకుడు చూస్తాడు, ఓకే, తీయండి చూడ్డు కదా. ఇప్పుడు మాలాంటి మహిళా ఉద్యమకారులు ఏవైనా అశ్లీలమైన సినిమాలు వస్తే వాటిని వ్యతిరేకిస్తా మాట్లాడతాం. అంతేగాని ఏ ప్రేక్షకుడైనా వచ్చి నాకు ఇంత మోతాదు శృంగారం ఉండాలి, ఇంత మోతాదు హారర్ ఉండాలి, ఇంత మోతాదు రక్తం కనిపించాలి, నాకు ఇన్ని బకెట్ల రక్తం నాకు కనిపించాలని ఏ ప్రేక్షకుడైనా అడిగాడా? అంటే వాళ్ళు అడగరు చూసి సినిమాని ప్రేక్షక పాత్ర ఉంటది. అది వేరు విషయం. ఇప్పుడు నువ్వు ఒక వస్తువు అమ్మావా, అమ్మిన వాడిదే తప్పు, అన్నవాడిది తప్పు కాదు. నువ్వెందుకు అమ్మావు? నువ్వు అక్కడ అవైలబిలిటీ ఇచ్చింది ఎవరు? ఈ విషయం నేను ఎట్టి పరిస్థితులు సమాజంలో అలా చూడాలని అనుకునే వాళ్ళు ఉండొచ్చు, కానీ వాళ్ళు ఆ సినిమాలు తీయరు కదా. తీసే వాళ్ళదే తప్పు. తీయకుండా ఉండాలి, ఆ విలువలు పాటించగలగాలి. ఎక్కడా కూడా ఈ సినిమా మంచిది కాదు, సమాజానికి హానికరము అని ధర్నా చేసిన సినిమాలను మనం చూసాం, గాని ఆ సినిమాని రిలీజ్ చెయ్యండి అని ఎవరు వచ్చి మాట్లాడరు. ఎందుకంటే ప్రతి మనిషికి ఎలా ఉంటది అంటే, నేను పోర్ను చూస్తా కానీ నన్ను ఎవరు చూడకూడదు, నేను చూస్తున్నాను అనేది ఎవరికి తెలియకూడదు అని ఉంటది ప్రతి మనిషికి. నేను తప్పు చేస్తా, చేయకుండా ఉండను, కానీ నన్ను ఎవరు చూడకూడదు అనే మనస్తత్వం ఉంటది. ఇంకా మనుషుల్లో పక్క మనిషికి నేను తప్పు చేస్తున్నాను అనేది తెలియకూడదు అనే ఒక భయం ఏదైతే ఈ సమాజంలో ఉందో, ఆ భయం ఎంతో కొంత ఆరోగ్యకరం నన్ను అడిగితే. అది ఉంది ఇంకా సమాజంలో. ఇప్పుడు పలానా సినిమాలో బ్లూ ఫిలిమ్స్ వేస్తారు అని అందరికీ తెలుసు, వెళ్తారు. కానీ ఎవరి కాళ్ళు ఏమనుకుంటారు, నాకు తెలిసిన వాళ్ళు ఎవరు ఈ సినిమాకి రాకుండా ఉండాలి అనుకుంటారు. కానీ దురదృష్టమో అదృష్టమో ఎవరో ఒకళ్ళు వాళ్ళకి తెలిసిన వాళ్ళు వస్తారు. సరే నువ్వు వచ్చావని నేను ఎవరికి చెప్పను, నేను వచ్చానని నువ్వెవరికి చెప్పకు అని ఒక రహస్యం అడంబరికి కూడా చేసుకుంటారు వాళ్ళు. అందుకని ఏంటి అంటే ఈ సినిమాలో రావద్దు అనేది ఉండాలి. అలాగే మనం ఇంకొకరిని మనం కన్వీనియంట్ గా మర్చిపోతున్నాం ఈ డిస్కషన్ లో. సెన్సార్ బోర్డు నెక్స్ట్ అదే అడుగుదామని అనుకున్నాను. దీనికి సెన్సార్ ఏమన్నా చేయాలి, ఎందుకంటే ఆల్రెడీ సెన్సార్ బోర్డు ఉంది. కానీ ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ లాంటి లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ ఓటీటీలు ఈ మధ్య వచ్చాయండి. సెన్సార్ బోర్డు నేను పుట్టక ముందు నుంచి సెన్సార్ బోర్డు ఉంది. అయితే మరి నేను పుట్టక ముందు నుంచి ఉన్న సెన్సార్ బోర్డు ఏం చేస్తుంది అంటే ఎప్పటికప్పుడు ఒకప్పుడు సెన్సార్ బోర్డు చాలా జాగ్రత్తగా ఉంది. సెన్సార్ బోర్డుకి డైరెక్టర్లు కూడా భయపడ్డారు. ఈ మధ్య ఒక ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్తూ అమ్మగారిని పిలువు అంటే అమ్మగారు స్నానం చేస్తున్నారు అంటే ఈ మాట ఉండటానికి వీల్లేదు అని ఆ డైరెక్టర్ కథా రచయితకి చెప్పాడు, డైలాగ్ మార్చమని చెప్పాడు. అమ్మగారు ఏదో పనిలో ఉన్నారు అని చెప్పమన్నారు. అంటే అంత జాగ్రత్త పడేవాళ్ళు. ఆ విలువలు ఉన్నాయి వాళ్ళకి. ఎందుకున్నాయి ఆ విలువలు అంటే వాళ్ళ దగ్గర ఆ దమ్ము ఉంది, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉంది. మా సినిమా నేను ఎలాంటి పిచ్చి డైలాగులు పెట్టకుండా ఆడించగలను అనే ఒక దమ్ము, ధీమా ఉంది, ధైర్యం ఉంది. కానీ ఇప్పుడు వాళ్ళకి అది లేదు కాబట్టి కొంతమంది, అందరూ కాదు, ఏ సీన్లు అంటే ఆ సీన్లు పెట్టేస్తున్నారు. సెన్సార్ బోర్డు కూడా దిక్కుదిమానం లేని అయిపోయింది. వాళ్ళ మోస్ట్ ఇన్ఎఫిషియంట్ వ్యవస్థ ఏదన్నా ఉంది అంటే, పనికిమాలిన వ్యవస్థ ఏదన్నా ఉంది అంటే సెన్సార్ బోర్డే. ఎందుకు అలా అయింది అంటే
రాజకీయ పునరావాసం కోసం సెన్సార్ బోర్డులో ఉన్న వాళ్ళందరినీ రాజకీయ పునరావాసంలో భాగంగా ఇస్తున్నారు. వాళ్ళకి కళల పట్ల అవగాహన లేదు, సినిమాల పట్ల అవగాహన లేదు, సమాజం పట్ల అవగాహన లేదు. ఈ సినిమా బయటికి వెళ్ళి ఏం విధ్వంసం సృష్టిస్తుంది అనే ఒక అవగాహన లేదు. అట్లాంటి వాళ్ళందరినీ తీసుకెళ్లి ఇప్పుడు బీజేపీ పార్టీ అధికారంలో ఉంటే బీజేపీ పార్టీలో ఏ పోస్టు ఇవ్వలేకపోతే నీకు ఏ పోస్టు ఇవ్వలేకపోతున్నాం కాబట్టి మనసులో అనుకుని ఇజ్జావు ఈ పోస్ట్ లోకి వెళ్ళు అని చెప్పి సెన్సార్ బోర్డులో వేస్తున్నారు. వీళ్ళు హ్యాపీగా హోటల్ రూమ్స్ లో కూర్చొని అసలు సినిమాలు కూడా చూడకుండా సంతకాలు పెడుతున్న వాళ్ళు ఉన్నారు. లేకపోతే యానిమల్ లాంటి సినిమా బయటకి ఎట్లా వస్తుందండి, పుష్ప లాంటి సినిమా బయటకి ఎట్లా వస్తుందండి, చెప్పుకుంటే ఇంక చాలా ఉన్నాయి అట్లాంటి సినిమాలు. పాపం వాళ్ళిద్దరినే అన్నాను, వాళ్ళు ఆడవక్కర్లేదు, వస్తున్నాయి. సెన్సార్ బోర్డుది తప్పు. అంటే ప్రక్షాళన జరగాలి అంటే డైరెక్టర్ ప్రొడ్యూసర్ తప్పు చేసినా ఆ పైన సెన్సార్ బోర్డు అనేది ఉంది. సెన్సార్ బోర్డు అడ్డుకట్ట వేయాలి. ఇప్పుడు వీళ్ళందరికీ బుద్ధి లేనప్పుడు ప్రేక్షకులకు బుద్ధి ఉండాలని కోరుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు